A7S న్యూస్ ఛానల్ ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు చూద్దాం. ప్రభుత్వ స్థలాల కబ్జాపై ఉక్కుపాదం. అక్రమ నిర్మాణాలపై అధికారుల ఆకస్మిక తనిఖీ. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. జమిగడ్డలోని 199/1 376 సర్వే నెంబర్లలోని ప్రభుత్వ భూమిలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలను ఈ సందర్భంగా వారు పరిశీలించారు. ప్రభుత్వ స్థలాలలో బహుళ అంతస్తుల భవనాలు వెలవడం చూసి అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం స్థలాన్ని చదును చేసే కార్యక్రమం కొనసాగుతోందని, త్వరలో స్థలాన్ని ఫెన్సింగ్ వేస్తామని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా 199/1 376 సర్వే నెంబర్లలోని ప్రభుత్వ స్థలాలపై హైడ్రా అధికారులు కూడా దృష్టి సారించినట్లు తెలిసింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఇప్పటికే స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సుచరిత మాట్లాడుతూ స్థలాన్ని వెంటనే ఫెన్సింగ్ వేసి స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఇప్పటికే నిర్మాణం జరిగిన ఇళ్లకు నోటీసులు ఇచ్చామని, ప్రభుత్వ స్థలాలను ఎవరు కబ్జా చేసినా చట్టపరమైన చర్యలు చేపడతామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ శిరీష, సోమశేఖర్ రెడ్డి, కాప్రా సర్కిల్ డీసీపీ ఎన్ కృష్ణమోహన్, కాప్రా డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, సర్వేయర్ మహేందర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణపై అధికారులు తీసుకుంటున్న కఠిన చర్యలు మరికొంతమంది అక్రమార్కులకు గుణపాఠం కావాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. చెప్తే అందుకే సోమశేఖర్ రెడ్డి వాళ్ళ అల్లుడే కాబట్టి 5,000 డిస్కౌంట్ ఇస్తుందని చెప్పినట్ట. అంతకన్నా గలీజ్ ఏం చెప్పాలి? అంతకన్నా గలీజ్ ఏమైనా ఉంటుందా? నేను అయినా అవన్నీ పార్ట్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఇక్కడ మీరు కట్టిరంటే కట్టినందుకు ఎవరికైనా చెప్తుంటారు. అధికారికో లీడర్కో ఎవరికైనా ఒకరికి కార్పొరేటర్ అంటే అంత ధీమా ఏంది మీది? అంటే మీ ధైర్యం ఏంది? మీరు ఇంకెవరు తెలియాలి కదా. రేవంత్ రెడ్డి ఉందా ఎవరు? మరి అనుకోకుండా అంటే ఏమనుకోని మీరు ఏమనుకోని కట్టారు? మరి మీరు ఏ ధైర్యంతో కట్టారు? మరి ఏదో ఒక ధైర్యం ఉండాలి కదా. నువ్వు చదువుకున్నావు అమ్మా. సో ఎస్ఐన్ ల్యాండ్ని నువ్వు ఏడైనా పొలం ఇక్కడ అంటే ఈరోజు ఈ 376 సర్వే నెంబర్కి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ స్థానికులు ఆయన జయజవాన్ కాలనీ వాళ్ళు అంటే ఎక్స్ ఆర్మీ వాళ్ళు మా స్థలంలో వేరే వాళ్ళు ఇల్లులు కట్టుకోరు, మరి మీరు ఏం చేస్తున్నారు అని అడిగినందుకు మేము ఒకసారి వచ్చాము, చూస్తే ఇక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. సో తహసీల్దార్ గారికి అట్లనే మా జిహెచ్ఎంసీ సిబ్బందికి మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తహసీల్దార్ గారు ఆల్రెడీ ఇక్కడ పని స్టార్ట్ చేశారు, వారు ఫెన్సింగ్ వేస్తారు. అట్లనే జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా వారి పని వారు చేస్తారు, నోటీస్ ఇచ్చారు. త్వరలో ఈ అక్రమ కట్టడాలను అన్నింటినీ తొలగిస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. తహసీల్దార్ గారు వచ్చారు. కాలనీలో సర్వే నెంబర్ 376లో 12 గుంటల భూమి స్ట్రక్చర్స్తో కలిపి ప్రభుత్వ స్థలంగా గుర్తించబడింది. అది శనివారం రోజు మేము దానికి గవర్నమెంట్ స్థలంగా గుర్తించి బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇప్పుడు ఫెన్సింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ఫెన్సింగ్ ఆల్రెడీ వాళ్ళ స్ట్రక్చర్స్ ఇల్లీగల్గా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ చేశారు 3 ఇళ్ళులు. ఆ 3 ఇళ్ళకు గాను ఎంక్రోచ్మెంట్ కింద నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు నోటీసులకు వారం రోజులగా వాళ్ళకి సమాధానము వచ్చిన తర్వాత ఈలోపు మేము ఫెన్సింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసి ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. డిమాలిషన్ నోటీస్కి రిప్లై ఇచ్చిన తర్వాత టేకప్ చేస్తాం. మొత్తం ఎంత మేడం అసైన్ ల్యాండ్ ఎంత మొత్తం? అది మొత్తం 17 ఎకరాల 30 గుంటలు సర్వే నెంబర్ 376. అది జయజవాన్ నగర్ వాళ్ళ మాజీ సైనికుల కోసము ప్లాట్లు ఇవ్వడం జరిగింది. అది ఇవ్వగా వీళ్ళు ఏం చేశారంటే సర్వే నెంబర్ 199 ల్యాండ్ గ్రాబింగ్ కేసు కింద వీళ్ళకు కేసులు బుక్ అయినాయి ఇప్పుడు 40. సో ఇది 199 సర్వే నెంబర్ అనుకొని వాళ్ళు ఎంక్రోచ్మెంట్ కింద ఉండడం జరిగింది. అది 199 అనుకొని 376 ఇచ్చినప్పుడు వీళ్ళకి ఈ ఎక్స్టెంట్ తప్పించి మిగతా ఎక్స్టెంట్ ఇవ్వడం జరిగింది. ఈలోపు ఈ కన్స్ట్రక్షన్స్ చేస్తున్న మేము కూడా ఏమనుకున్నామంటే ఇది జయజవాన్కి 376కి ఇచ్చిన ల్యాండ్ అని అనుకొని కన్స్ట్రక్షన్స్ చూసుకోలేదు. తీరా వచ్చేసి చూస్తే అది సర్వే నెంబర్ 376, బట్ వాళ్ళ పేపర్లు వెరిఫై చేసిన తర్వాత ల్యాండ్ గ్రాబింగ్ కింద 199 సర్వే నెంబర్ అని పెట్టుకున్నారు వాళ్ళు. బట్ యాజ్ ఫర్ ఫిజికల్ పొజిషన్ మా విలేజ్ స్కెచ్ ప్రకారము అది సర్వే నెంబర్ 376. నేను నోటీస్ ఇచ్చాను. నోటీస్కి రిప్లై ఇచ్చిన తర్వాత తదుపరి యాక్షన్. వాళ్ళకి ఏమైనా కాంట్రిబ్యూషన్ ఇస్తారా లేకపోతే మొత్తం డెమాలిషన్ అట్లా ఏమైనా ఉంటుందా? కాంట్రిబ్యూషన్ ఏముండదండి. వాళ్ళేమో ఆథరైజ్డ్ మాకు కన్స్ట్రక్షన్ ఈవెన్ బిల్డింగ్ పర్మిషన్ కూడా లేదు. జిహెచ్ఎంసీ
అనాథరైజ్డ్ స్ట్రక్చర్ అది. ఇప్పుడు బిల్డింగ్ అంత పెద్ద, చిన్న బిల్డింగ్ కడితేనే మనం చిన్న డీవియేషన్ అని కూలగొడతాం కదా, అలాంటిది ఇంత పెద్ద స్ట్రక్చర్ వితౌట్ పర్మిషన్ కట్టారు. ఇంకా వాళ్ళకి